సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించిన ప్రణీత్ రావు స్టేట్మెంట్తో ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరికి 5 రోజుల కస్టడీకి అనుమతించింది కోర్టు. తాజాగా మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్, ఎస్హెచ్ఓ గట్టుమల్లును కూడా విచారించారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితులు ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీకి అప్పగించింది. ప్రణీత్ రావు కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే ప్రణీత్ రావు కస్టడీలోకి తీసుకుని 7 రోజుల పాటు ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది దర్యాప్తు బృందం. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్, సిఐ గట్టుమల్లు, ప్రణీత్ రావు డ్రైవర్ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు అధికారులు. రాధాకిషన్ కూడా పోలీసుల ప్రశ్నలకు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే చేసినట్లు తెలుస్తుంది. భుజంగరావు, తిరుపతన్నలతో పాటు ప్రణీత్ రావును కూడా కస్టడీలోకి ఇవ్వాలని కోరారు పోలీసులు. కానీ ఇప్పటికే 7 రోజుల కస్టడీ విచారణ చేశారు. దీంతో మరోసారి కస్టడీకి అనుమతించలేదు కోర్టు. ప్రణీత్ రావు సంబంధించిన బెయిల్ పిటిషన్ సోమవారం దాఖలు చేయనున్నారు ప్రణీత్ రావు న్యాయవాదులు. రాధాకిషన్ను అదుపులోకి తీసుకోవడంతో పోలీస్ శాఖలో మరికొందరి పేర్లు బయటకు రానున్నట్లు తెలుస్తుంది.